రిషి, ప్లీజ్ టెల్ మీ యూర్ కమింగ్ బ్యాక్. నాకు రావడానికి ఇంకా టైం పట్టుద్ది. బట్ రిషి, నీ అపాయింట్మెంట్స్, మీటింగ్స్. నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేను ఇండియాలో ఆఫీస్ ఓపెన్ చేస్తున్నాను. ఆల్ మై ఆపరేషన్స్ విల్ బీ ఫ్రమ్ హియర్. నన్ను ఎవరు కలవాలనుకున్నా, ఏ అపాయింట్మెంట్ ఉన్నా ఇక్కడికే డైవర్ట్ చేయి. ఇండియాలో ఎక్కడ? రామవరం. సార్, రిషి కుమార్ రామవరంలో ఆఫీస్ ఓపెన్ చేశాడంట. వాళ్ళల్లో సర్కస్ కంపెనీలు వచ్చి టెంట్లు వేస్తుంటాయి. 10 రోజులు పోయిన తర్వాత వాళ్ళు ఎత్తేస్తారు. ఇది అంతే. జస్ట్ లీవ్ ఇట్. హైదరాబాద్లో చిన్న సాఫ్ట్వేర్ కంపెనీగా మొదలై ఏషియాలోనే లీడింగ్ గేమింగ్ కంపెనీగా ఎదిగాం. బట్ అది సరిపోదు. వీ నీడ్ టు స్ప్రెడ్ అవర్ వింగ్స్. వీడు మళ్ళీ మొదలెట్టాడే. అందుకు మనందరికీ మంచి అవకాశం దొరికింది. మీ అందరికీ తెలిసే ఉంటుంది. మిస్టర్ రిషి కుమార్ ఇండియాలో ఆఫీస్ ఓపెన్ చేశారు. పూజ, నేను ఆల్రెడీ ఆయన అపాయింట్మెంట్ కోసం ట్రై చేస్తున్నాను. అపాయింట్మెంట్ దొరకగానే యాజ్ ఏ టీమ్ లీడర్ నువ్వు వెళ్ళి ఆయన కలవాలి. నో సార్, నేను వెళ్ళను. ఐమ్ సారీ. పూజ పూజ అంటే మీకు తెలియదేమో సార్, బట్ రిషి కుమార్ అండ్ పూజ హ్యాడ్ అ బ్యాడ్ పాస్ట్. వాళ్ళిద్దరి మధ్య ఒక రిలేషన్షిప్ ఉండేది. ఆ తర్వాత విడిపోయారు సార్. పిచ్చిదానా, నాకు తెలియదు అనుకుంటున్నావా? రిషి కుమార్ని రీచ్ అవ్వడం అంత ఈజీ కాదు. ఆయన రీచ్ అవ్వడానికి నాకున్న ఓన్లీ ప్రొఫైల్ పూజే. మీరు అలా అంటే తను రిజైన్ చేసి వెళ్ళిపోద్ది సార్. తను రిజైన్ చేస్తే మీ పరిస్థితి ఏంటి? మా పరిస్థితి ఏంటి సార్? మీ టీంలో ఎంతమంది ఉన్నారు? 600 పీపుల్ ఉన్నారు. పూజ గనక రిజైన్ చేస్తే మీ టీం అందరికీ పింక్ స్లిప్సే. అంటే మీరందరూ రిజైన్ చేయాల్సిందే. ప్లీజ్ ఒప్పుకోవే. ఇప్పుడు నువ్వు కాదంటే 6,000 మంది జీవితాలు రోడ్డున పడిపోతాయి. 6,000 మంది ఏంటి? ఉన్నది 600 మందేగా. ఒక్క సాఫ్ట్వేర్ ఎంప్లాయీ జీతం మీద ఎంతమంది బతుకుతున్నారో తెలుసా నీకు? నేనా, మా అమ్మ, మా నాన్న, మా తమ్ముడా, మా పని మనిషా, దాన్ని ఫ్యామిలీయా, పేపర్ వేసేవాడా వాడి ఫ్యామిలీయా, పాలు పోసేవాడా వాడి ఫ్యామిలీయా? ఆపుతావా? ప్లీజే ఒప్పుకో. ఐ బెగ్ యూ. సార్, వర్కౌట్ అయిందా సార్? మీరు చెప్పినట్టుగానే పూజ అక్కడికి వచ్చేస్తుంది. రేపు పొద్దునకల్లా అక్కడ ఉంటుంది. సార్, పూజ వచ్చింది. నన్ను ఏమని పిలుస్తావు? సార్, మరి పూజని ఏమని పిలవాలి? మేడం, పూజ మేడం వచ్చారు సార్. హాయ్ సార్. ఎలా హాయ్ సార్, ఐమ్ పూజ. సార్ అంటే రిషి. రామకృష్ణ, సార్. 2 కాఫీ చెప్పు. నేను కాఫీ మానేశాను. రోజు కప్పులు తాగుతావు కదే. నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి పూజ. యా ప్లీజ్ మాట్లాడుకోండి. ఏయ్, ఎక్కడికి వెళ్తావు? కూర్చో. పర్సనల్ ఏంటి సార్? ఐఎమ్ సారీ పూజ. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు సార్? నాకేం గుర్తులేదు. నేను ఇక్కడికి వచ్చింది ప్రొఫెషనల్ మీటింగ్ కోసం, అంతే. ప్రొఫెషనల్? యా. చెప్పండి పూజ గారు. Sir, actually, we are from a video gaming company. We want to spread our wings. So, మీతో కొలాబరేట్ అవుదామని. కాన్సెప్ట్ చెప్పండి చూద్దాం. నిలబడి చెప్తాను సార్. వీడియో గేమ్ టైటిల్ బ్లడ్ పూల్. ఏంటి? బ్లడ్ పూల్ సార్. హీరో పేరు హకునా మటాటా. ఒక పాడుబడ్డ సిటీలో హీరో మీద అటాక్ కట్ చేస్తే స్టెల్త్ మోడ్. దాని తర్వాత హెలికాప్టర్ హీరో మీద అటాక్ సార్. హీరో నింజా బ్లేడ్ బజూకా బాంబ్ బ్లాస్ట్ 3 బ్లడ్ స్ప్లాష్. ఫైనల్ గా సార్, హీరో ఎంతమందిని చంపితే అన్ని పాయింట్లు. ఇది కాన్సెప్ట్. ఎలా ఉంది రామకృష్ణ? ఎబ్బే, కథలో నేటివిటీ లేదు, కాన్సెప్ట్లో క్రియేటివిటీ లేదు. అసలు ఈ మధ్య వీడియో గేమ్స్లో వైలెన్స్ ఎక్కువైపోతుంది సార్. హ్యూమానిటీ అనేది ఎక్కడుంది సార్? కరెక్ట్గా చెప్పావా? ఆ, పిల్లమైపోతారా? పాడైపోతారు సార్. విన్నారుగా, వీడియో గేమ్స్లో హ్యూమానిటీ ఎంకరేజ్ చేయండి. వీడియో గేమ్ లో హ్యూమానిటీ ఏంటి సార్? ఎలా సార్? ఒక లవ్ స్టోరీ మీద గేమ్ డెవలప్ చేయండి.
లవ్ స్టోరీ మీద వీడియో గేమా సార్? అది ఇప్పటి వరకు ఎవరు చేయలేదు. ఇప్పుడు చేయండి, ట్రై సంథింగ్ న్యూ. దస్ వన్ మోర్ థింగ్. ఆ, నాకు లవ్ స్టోరీస్లో సాడ్ ఎండింగ్స్ ఇష్టం ఉండదు. ఆ. ఎండింగ్స్ అన్ని హ్యాపీగా ఉండాలి. దిస్ ఇస్ ద కాన్సెప్ట్. డెవలప్ చేసి చెప్పండి. రామకృష్ణ, సార్. వీళ్ళు ఇక్కడే ఉండడానికి ఏర్పాట్లు చూడు. అలాగే సార్. మనం ఇక్కడ ఉండడం ఏంటి? నో వే ఐమ్ స్టేయింగ్ హియర్. ఏ పూజ 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 పూజ, నువ్వు ఇలా చేస్తే మా జీవితాలు ఏమైపోతాయే? మా అమ్మ, మా నాన్న, మా పనోడు. ఆపుతావా? ఎక్కడ ఉండాలో కనుక్కో. మా ఇంట్లో. రవి, ఎలా ఉన్నావు రవి? నాకే బానే ఉన్నా. ఏంటి రవి ఇదంతా? తన స్వార్థం ఏదో ఉంటే తప్ప ఇక్కడి దాకా రాడు. ఈ ఆఫీస్ ఏంటి, ఈ నాటకం ఏంటి, ఏం జరుగుతోంది ఇక్కడ? నీకు సీక్రెట్ చెప్పనా? ఏంటది? నాకు కూడా తెలియదు, కానీ ఆడు వచ్చాడంటే ఏదో చేస్తాడు పూజ. అదే, ఏం చేస్తాడు? మొదటిసారి మీడియా ముందుకు రాబోతున్న రిషి కుమార్ రామవరంలో ఆఫీస్ ఎందుకు పెట్టారనే ప్రశ్నకి కనీసం ఈ రోజైనా జవాబు దొరుకుతుందా చూడాలి. సార్ 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 న్యూయార్క్ వదిలేసి ఇక్కడ ఎందుకు ఆఫీస్ ఓపెన్ చేశారు సార్? ఇది లోకస్ మోడలా సార్? ఆర్ యు ట్రైయింగ్ టు సే వి షుడ్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్? చెప్పండి సార్, 6,000 కోట్లు పెట్టుబడి పెట్టడానికి వచ్చానని. పాపం వీళ్ళకి తెలియట్లేదు. మీరు అనుకున్నట్టు అవేం కాదు. నా ఫ్రెండ్ని తీసుకెళ్ళటానికి ఇక్కడికి వచ్చాను. వాడు రానన్నాడు, అందుకే వాడి కోసం ఇక్కడే ఆఫీస్ ఓపెన్ చేశాను. ఒక ఫ్రెండ్ కోసం ఇక్కడ ఆఫీస్ పెట్టారా? నువ్వు ఉండవయ్యా. అసలు మీరు అడిగినా రానన్న ఫ్రెండ్ ఎవరండి? అదిగో ఆ టెంట్లో కూర్చున్నాడే రవి, వాడే నా ఫ్రెండ్. మీ అంత వ్యక్తి అడిగినా అతను ఎందుకు రానన్నాడు సార్? అది నన్ను అడిగితే ఎలా? వెళ్ళి వాడిని అడగండి. వీడే సార్. ఏమయ్యా రవి అంటే నువ్వేనా? అవునండి. రిషి కుమార్ నీ ఫ్రెండా? ఏం సార్, ఉండకూడదా? అతను అమెరికా రమ్మంటే నువ్వు రానన్నావంట. అవునండి. నువ్వు ఆయనతో పాటు వెళ్ళన్నావనే ఆయన ఇక్కడ ఆఫీస్ ఓపెన్ చేశారంట కదా? అవునా సార్? మీరు చెప్తేగా నాకు తెలియదండి. ఆయనంతటి వ్యక్తి మిమ్మల్ని రమ్మంటే మీకు వెళ్ళాలని లేదా? అలాంటి వాడు అడిగితే వెళ్ళాలని ఎవరికి ఉండదండి. మరి ఎందుకు వెళ్ళలేదయ్యా? అంటే ఈ ఊరు ఇల్లు వదిలి వెళ్ళలేను కదండి. ఏమయ్యా, అమెరికా వెళ్లే వాళ్ళంతా ఊరు ఇల్లు వదిలిపెట్టే వెళ్తున్నారు కదా? అంటే మీరు తిరిగి వచ్చే లోపు మీ ఊరు ఇల్లు ఉండదంటే మీరు వెళ్తారా అండి? నేను మాత్రం వెళ్ళండి. ఈ ఊరు వదిలి అస్సలు వెళ్ళను. అయినా ఊరంటే 4 గోడలు, చెట్లు పుట్టలండి దున్నేయటానికి. ఊరంటే కొన్ని ప్రాణాలు, ఇల్లంటే కొన్ని జ్ఞాపకాలు. నా ఊరు నా ఇల్లు అంటున్న రవిశంకర్, తన ప్రాణాలు పోయినా సరే రామవరాన్ని వదులుకోనంటున్న రవిశంకర్. కనీసం ఇప్పటికైనా రవిశంకర్ ఒంటరి పోరాటం ఫలిస్తుందా? 6 నెలలుగా అక్కడే దీక్ష చేస్తున్న రవిశంకర్ ని అరే అక్కడ రవిగడి ఏ పని పాట లేకుండా టెంట్ లో కూర్చున్నాడు, మనకి ఏ పని లేక టీ కొట్లో కూర్చున్నాం. మరి మీడియా ఏంటారు, మనల్ని కవర్ చేయకుండా ఆయన కవర్ చేస్తారు ఉంటాడు. చంపేస్తాదవలారా. వాడు ఊరు కోసం అంత చేత ఉంటే మీరు మీ యదవని ఊర్లో ఒరేయ్, ఇప్పటికైనా మన అందరం వాడు ఎంగమల్ల కూర్చోపోతే మన బతుకులకు అర్థం లేదురా. రండి. మినుగురు పురుగులు అణువంతైనా అడవిని సైతం వెలిగించైవా. జలచీమలు చిరు చిగురంతైనా బల సర్పమునే గెలిచైవా. చుక్కలు రేణువులంతే ఉన్నా నింగిన రంగులు పొంగించైవా. రెక్కలు ఇంతే పిసరంతైనా దిక్కులనే శాసించైవా. కొమ్మల చాటున కోయిల పాటే వేకువ బాటకు పిలుపే కాదా. నీ పిడికిలిలోని అలికిడి జగతికి మెలకువ పాఠంలా. ఒకప్పుడు అని ఊరే వెళ్ళేసిందన్నారు, ఇప్పుడు ఆ ఊరు మొత్తం వాడు వెనకాల ఊరుకుందండి. మరే ఏమే విన్నావా? రిషి ఏం చేస్తాడు అన్నావు కదా, ఇప్పుడు చూడు ఏం చేశాడో. నువ్వు ఆపుతావా? విన్నావా? చూసావా? ఫస్ట్ వచ్చిన పని చూసుకో. అలాగే. ఆ ముసలాడు కొడుకు నీకు తెలుసా? ఇక్కడే కదరా, కలిసే పెరిగాం. ఒకసారి ఆడికి ఫోన్ చేయొచ్చు కదా.
ఈ ఊరు నుండి ఏ ఫోన్ వెళ్ళినా వాడు ఎత్తాడు, వాడు రాడు. రే పల్లవి కదూ? వెళ్ళరా. నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో రవి ప్లీజ్. నీకు తెలుసు కదా పల్లవి, నేను ఈ ఊరు వదిలి రాలేనని. 2 రోజుల్లో నా ఎంగేజ్మెంట్. అదే జరిగితే నేను బతకను రవి. నీకు ఎలా చెప్పను పల్లవి? చెప్పాను కదరా దీన్ని మళ్ళీ కలవద్దని. చంపేస్తాను ఇంకోసారి దీని వైపు చూస్తే. పదా